హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్లీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అంటే లక్ష్మీ అమ్మవారి పూజలు కదా. సో అందుకే నేను ఎర్లీ మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయాను అన్నమాట. సో లేవగానే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏంటి అంటే ఈ రోజు హయు ఇంకా ప్రీతులు లెగలేదు. ఎందుకంటే నేను రెడీ అయిపోయాక వాడికి పాలు పెట్టేశాను. సో కాసేపు పడుకున్నాడు అనమాట. సో నేను ఏమంచి ఇంకా ప్రశాంతంగా బయటకు వచ్చి పువ్వులు కోస్తున్నాను. ఈసారి లక్ష్మీ అమ్మవారికి మా ఇంటి పువ్వులే, అంటే మేము పెంచుకుంటున్న మొక్కకి వచ్చిన పువ్వులే కట్ చేసి పెడుతున్నాం అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి, పువ్వులు కూడా బాగా కాసాయి. సో మొగ్గవన్నీ ఉంచేసాను. సో పువ్వులు ఉన్నవి తీసాను అనమాట. సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ వైట్ కలర్. సో ఈ లోపు హయ్యుగా లేచేసాడు. సో నేను పక్కన లేకపోతే అట్లా లేచేస్తాడు. ప్రీతు కూడా అంతే, బట్ ప్రీతు ఎందుకో ఈసారి లెగలేదన్నమాట. అంటే వెదర్ చాలా కూల్ గా ఉంది కదా, మేబీ అందుకే లెగలేదు. సో హయ్యు లేచేసాడని మా ఆయన నుంచి బాత్ టబ్ ప్రీతుది ఉంది. సో దాంట్లోని సెట్ చేశాడనమాట. అంటే బెడ్షీట్ వేసి తలగడేసి మంచిగా సెట్ చేసి అని నా పక్కనే పెట్టాడు. నాకు దగ్గరగా ఉంటాడు అని, ఏడిస్తే నేను చూసుకుంటాను అని. సో ఈ లోపు మా ఆయన అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట. సో నేను ఈ లోపే, అంటే మా ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చే లోపే నేను పూజ ఫినిష్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే హారతి ఇచ్చేటప్పుడు మా ఆయన ఇంట్లోనే ఉండాలి, అంటే మా ఆయన హారతి తీసుకోవాలని నేను ఫాస్ట్ గా చేస్తానంటే బేగ లేచి నెమ్మదిగానే ప్రశాంతంగానే చేసుకుంటా. సో యాక్చువల్లీ నేను ఏదైనా పండగకి ముందు, పండగ రోజు ముందు, లేదా ఏదైనా రేపు పూజ చేసుకోవాలి అంటే ఆ ముందు రోజు నేను దేవుడి గది అంతా క్లీన్ చేసుకుంటాను నాకు టైం ఉన్నప్పుడు. సో ఇంకా గడపలకి పసుపు అది బొట్లు పెట్టేస్తాను. సో బట్ నిన్నైతే అమావాస్య కదా, సో అందుకే అన్నీ క్లీన్ చేసుకోవడం అవ్వలేదు. బట్ దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను. సో అత్తయ్య ఏముంచి మార్నింగ్ లేచారు, లేచి ఇంకా దేవుడి గది అంతా క్లీన్ చేసేసారు. సో నేను ఇంకా లేచి రెడీ అయ్యి ఇంకా పూజకి అన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పువ్వులు అవి పెట్టుకొని మంచిగా దీపం అది పెట్టుకున్నాను. అది హయ్యగడ్ నా పక్కనే ఉన్నాడు. వాడు కూడా చూస్తున్నాడు. పాప నేను పూజ చేస్తుంటే వాడు అలా నాకసే చూస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది అని. సో ఈ లోపు మా ఆయన అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు. నేను హారతి ఇచ్చేసాను అన్నమాట. సో అందరూ మంచిగా హారతి తీసేసుకున్నారు. బట్ ప్రీతు ఈసారి మిస్ అయింది, బికాస్ మేడం గారు ఇంకా లేవలేదన్నమాట. సో అది లెగుస్తుంది, వీడియోలో వస్తుంది, చూపిస్తాను ఎలా ఉందో చూడండి. నేనైతే పూజ చాలా మంచిగా బాగా చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నాను ఎప్పట్లాగానే. సో మీరందరూ కూడా మంచిగా బాగా చేసుకున్నారని అనుకుంటున్నా. సో మా ఆయన ఇంకా వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి. సో అందుకే బొట్టు అది పెట్టేశాను. ప్రీతు మేడం వాళ్ళ డాడీ లేచే లోపు ఆఫీస్కి వెళ్ళే లోపు లెగిసిపోయింది. సో అది నాకు అన్ని అడుగుతుంది, అమ్మ ఏంటి పూజ ఏం చేసావు అని అడుగుతుంది. సో నేనైతే ఇంకా మా ఆయన ఇక్కడ ఫాస్ట్ గా వెళ్ళిపోతారు అని ఈ లోపు నేను బయట కూడా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నాను. సో మా ఆయన అయితే ఇంకా ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయారు. సో అందరం బాయ్ చెప్తున్నాం అన్నమాట. హయు అయితే అలా చూస్తూనే ఉంటాడు మా ఆయన ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే వెళ్ళిపోతారా అప్పుడే అని. ప్రీతు చిన్నప్పుడు అలా ఏడ్చేది, బట్ ఇప్పుడైతే బాయ్ డాడీ బేగ వచ్చే అంటది. సో హయు అయితే చిన్నపిల్లోడు కదా, సో ఎగరేస్తాడు వెళ్ళిపోతాను డాడీతో అని. ఇంకా నేను కూడా ఇంకా ఫైనల్గా మా ఆయనకి బాగా చెప్తాను, యాజ్ యూజువల్ బేగ వచ్చే జాగ్రత్త అని చెప్పాను. సో ఇంకా మా పూజ అయిపోయింది, ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ప్రీతు హయ్యుగాడు స్నానం అనమాట. సో ఇది మెయిన్ టాస్క్. హయ్యుకి స్నానం చేయించేలోపు ప్రీతుకి నేను అంబలు తినిపించేసాను. సో హయ్యుని పడుకోబెట్టాక అప్పుడు ప్రీతుకి రెడీ చేసి తర్వాత ఇంకా దానికి పూజ గదికి తీసుకెళ్ళి దండం పెట్టించాను. సో అదైతే పెట్టాను అది ఫస్ట్, ఎందుకంటే బాబా పూజకి నేను అభిషేకం చేయించాను కదా పాలతో.
సో ఇప్పుడు కూడా అమ్మ పాలు ఇవ్వు వేస్తాను అభిషేకం అంటుంది. సో ఇంకా ఫైనల్ గా అయితే దండం పెట్టేసుకుంది. సో ఇప్పుడు మేడం గారికి టిఫిన్ తినిపించాలన్నమాట. సో దానికి గారాబం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ దానికి. సో అక్కడ మెట్ల మీద కూర్చొని తినిపిస్తాను. అలాగా ఏదో కథలు చెప్తే ఊసులు చెప్తే తినేస్తది మేడం, ఇంకా ఏం గోల్ చేయకుండా. బట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంది మేడం కి. సో నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నా, బికాజ్ హయూకి పడుకోబెట్టినప్పుడు వాడికి అంతా గుచ్చిపోతుంది, వాడికి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు వాడు, అందుకే మార్చేశాను. సో ప్రీతి ఏముంచి అమ్మ శారీ ఏది కట్టుకో, నీకు బాగాలేదు నైటీ తీసి శారీ కట్టుకో అంటుంది. అదే అన్నమాట గోల మా ఇద్దరికి ఇప్పుడు. సో ఇంకా ఫైనల్ గా అయితే ప్రీతు మేడం టిఫిన్ తినేసింది, బుజ్జి తల్లి, అండ్ ఇంకా బయట పూజ చేసేసుకుంటుంది. అది నా పూజ అయిపోయాక దాని పూజ స్టార్ట్ అన్నమాట. సో ఈ శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అయితే చాలా బాగా జరిగింది మాకు. సో మిగతా శుక్రవారాలు కూడా మంచిగా చేసుకుంటాము. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.